చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుంచి కొంత భాగాన్ని మనం ఆరాధన కొరకు చూసుకుంటాము. మరి మొదటిగా ఆదికాండం మొదటి అధ్యాయం 26 నుంచి 27 వచనాలు చదువుకుంటాము. ఆదికాండం మొదటి అధ్యాయము 26 నుంచి 27 వచనాలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ప్రేమ కలిగిన తండ్రి, మాకు సహాయం చేయండి. నీ మాటలు ధ్యానించడానికి మాకు మీ కృపను చూపించండి. ప్రభువా, నీ వాక్యంలోని సత్యాన్ని మేము గ్రహించి యథార్థంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించడం వరకు సహాయం చేయండి. మీరేమై ఉన్నారో, మానవుడి పట్ల మీకున్న ఉద్దేశం ఏంటో, ప్రభు మానవుని నిర్మించడంలో, మానవుణ్ణి తయారు చేయటంలో ప్రభు నీ ఉద్దేశం ఏంటో అది మాకు తెలియచేయండి. ప్రభు అది మేము గ్రహించడానికి మాకు సహాయపడుతారండి. ప్రభా, మిమ్మల్ని ఆరాధించటకు అపాత్రమైనను మీ కృప చేత, మీ కనికరం చేత మిమ్మల్ని తండ్రి అనేటువంటి పిలిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీ కృప ద్వారా అందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఏ విధముగా నేను హృదయపూర్వకంగా యథార్థంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను, మీరు ఏమై ఉన్నారో అది గ్రహించడం కొరకు మాకు సహాయపడుతురండి. ప్రభా, నీ వాక్య సత్యాన్ని లోతుగా గ్రహించడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. వందనములు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఎవరి స్వరూపం చేశాడు మానవుడిని? వీఆర్ ఇన్ లైక్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరూపం మనం ఏం చేయబడ్డాం? తయారు చేయబడుతూ వచ్చాం. ఈ భూమి మీద మానవుడు విలక్షణమైనటువంటి జీవి. మానవుడిని పోలినటువంటి వేరొకరు జీవి భూమి మీద లేరు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మానవుడు దేవుని యొక్క పోలిక. స్త్రీ పురుషులు కూడా ఎవరి పోలిక? దేవుని యొక్క పోలిక. అయితే దేవుని యొక్క మహిమను ప్రతిబింబించడానికి, ఆయన యొక్క గుణగణాలను మనము భూమి మీద వివరించడానికి, ఆయనను మహింపరచడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే మానవుడిని ఏం చేశాడు? భూమి మీద నిర్మించాడు. అంతేకాదు, తన సృష్టి యావత్తు పైన మానవుడికి అధికారం ఇస్తూ వచ్చాడు. అయితే ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రపంచంలో మానవుడు పతనం అయిపోయినాడు, పూర్తిగా పతనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. దానికి కారణం ఏంటి అని అంటే, దేవుని యొక్క అధికారంలో నుంచి అతడు వైదొలిగిపోతూ వచ్చాడు. దేవుని యొక్క సంకల్పంలో నుంచి, దేవుని యొక్క ఉద్దేశంలో నుంచి మానవుడు వేరైపోతూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రధానమైన లక్షణం ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరమ పవిత్రుడని దేవుని యొక్క వాక్యం పలుమార్లు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నాము. లేవియ కాండము 19వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే చూడండి, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడు నేను యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. చూడండి, దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. మనం కూడా ఏమై ఉండాలని చెప్తున్నాడు? పరిశుద్ధులమై ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ దేవుని యొక్క ప్రధానమైన లక్షణము పరిశుద్ధత. కాబట్టి మానవుడు కూడా ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడంటే, పరిశుద్ధుడిగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. దేవుడు మానవుని సృజించిన ఆనాటి ఆ దినము దేవుడు పవిత్రంగానే, మరి స్పష్టంగానే, మరి అద్భుతంగా ఏ పాపం ఎరిగినటువంటి వ్యక్తిగా మానవుడిని, ఆదాముని దేవుడు నిర్మించాడు. అయితే వివిధ తంత్రములు ఎవరు కల్పించుకుంటూ వచ్చారు? మానవుడే కల్పించుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క ఆధిపత్యంలో నుంచి, దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరించి, తృణీకరించి మరి శాపాన్ని కొని తీసుకుంటూ వచ్చాడు. అయితే విషయం ఏంటంటే, ఈరోజు ఈ పతనం అయిపోయినటువంటి మానవుడిని తిరిగి దేవుడు ఏ విధంగా సమకూర్చుకుంటాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం చాలా స్పష్టంగా ఎరిగి ఉండవాళ్ళను. కాబట్టి చూడండి, దేవుడు మరి మనల్ని ఏ విధముగా, మరి దేవుడు చూడండి నైతిక విలువలు కలిగినటువంటి వాడు. ఆయన నైతిక విలువలన్నింటినీ మనం కట్టగడితే ఆయన యొక్క పరిశుద్ధత మనకి అర్థమవుతూ వస్తుంది. అయితే చూడండి, దేవుడు ఇంటలెక్చువల్, మేధావి, మరి అపారమైన జ్ఞానం కలిగిన వాడు. ఆయన జ్ఞానానికి మితి ఉండదు. నైతిక విలువలు కలిగిన వాడు. మరి దేవుడు ఆత్మ ఉన్నాడు, ఫ్రీ విల్ కలిగినటువంటి వాడు, క్రియేటివిటీ కలిగినటువంటి వాడు, శూన్యంలో నుంచే సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు. అందుకనే మానవుడు ఈరోజు దేవుని యొక్క పోలిక కాబట్టే చూడండి ఈరోజు అంతరిక్షానికి వెళ్ళగలుగుతూ వచ్చాడు. మరి చూడండి, విమానంలో ప్రయాణం చేయగలుగుతూ వచ్చాడు, విమానాన్ని కనుగొంటూ వచ్చాడు. ఇదంతా ఏ విధంగా జరిగిందంటే, మానవుడు ఎవరి పోలిక? దేవుని యొక్క పోలిక అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది.
కాబట్టి మానవుడికి ఆ మేధ ఎలా వచ్చింది, లేదా ఆ యొక్క జ్ఞానం ఎలా వచ్చిందంటే, మన దేవుడిని యెహోవా ఎలాంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన జ్ఞానానికి మితి లేదు. కాబట్టి దేవుడు తన ఇమేజ్లో చేసినప్పుడు అందుకని ఈరోజు మానవుడు క్రియేటివిటీ చేయగలడు. అంటే పదార్థం లేకుండా ఏమీ చేయలేడు. దేవుడు పదార్థం లేకుండానే సమస్తాన్ని సృష్టించగలడు. అంటే శూన్యంలో నుంచే దేవుడు తను ఉద్దేశించిందల్లా చేయగలడు. మరి చేశాడని మనం చూస్తాం. నేడున్న ప్రపంచం, మరి ఆకాశం, భూమి, ఇవన్నీ కూడా దేవుడు అద్భుతమైనటువంటి సృష్టిలో మనము తన మాట ద్వారా సృజించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే చూడండి, మానవుడికి సమస్తానిపైన అధికారం ఇచ్చిన తర్వాత మానవుడు తన ఎలా దుర్వినియోగం చేశాడంటే, చాలా భయంకరమైనటువంటి పరిణామం ద్వారా మానవుడు ఏం చేశాడంటే దేవుని యొక్క సన్నిధిలో నుంచి తప్పిపోయినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఈరోజు మానవుడు దేవుని యొక్క సృష్టిలోంచి ఎలా తప్పిపోయాడు అనే విషయాన్ని మనం గమనిస్తే, చూడండి, పూర్తిగా పతనం అయిపోయినటువంటి స్థితిలో మానవుడు ఎలా వెళ్ళిపోయినాడు. ఈరోజు ఇంత భయంకరమైన క్రూరమైన వ్యక్తిగా మానవుడు ఎలా మారిపోయినాడు. చూడండి, ఇంత నేరాలు ఘోరాలు ఎలా జరుగుతున్నాయి. ఎందుకంటే దేవుని యొక్క మహిమలో నుంచి, దేవుని యొక్క పరిశుద్ధతలో నుంచి మానవుడు వేరైపోతే వచ్చాడు, శాపాన్ని కొని తెచ్చుకుంటూ వచ్చాడు. అందుకనే ఇప్పుడు మానవుడు దేవుని యొక్క సారూప్యంలోకి తిరిగి రావాలంటే, దేవుని యొక్క సన్నిధికి రావాలంటే, మానవుడికి ఈ యొక్క దేవునికి మధ్య ఎవరు రావాలి, ఎవరు వచ్చి వారిని సంధి చేయాలి, ఎవరు వారి మధ్య వచ్చి సమాధానపరచగలగాలి, తిరిగి ఎవరు ఆ రీయూనియన్ జరిపించాలి అంటే దేవుడే మానవుడిగా వస్తే తప్ప మానవుడు దేవుడితో సమీపస్తుడు కాలేడు. అందుకనే మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాము, దేవుడు క్రీస్తు అనే ప్రొవిజన్ని మనకు అనుగ్రహించి, క్రీస్తు ద్వారా, తన కుమారుడైన క్రీస్తు ద్వారా తిరిగి మనం ఆయన మహిమలోకి తీసుకురాబడ్డానికి, ఆయన యొక్క సారూప్యంలోకి మార్చబడ్డానికి, తిరిగి మనం పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధతను, మనం తిరిగి పోగొట్టుకున్నటువంటి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తిరిగి కొనసాగింపజేయటానికి దేవుడు ఈ లోకానికి మరి తన కుమారుడిని పంపించినట్లుగా, దేవుడైనటువంటి క్రీస్తుని పంపించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. చూడండి, మానవుడు నైతికంగా కూడా చెడిపోయినట్లుగా కూడా ఇక దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. చూడండి, అనేక విధాలుగా నేడు మానవుడు చెడిపోయాడు, పడిపోయాడు అనేటువంటి వాస్తవాన్ని మనము దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా చూడగలుగుతూ వస్తుంటున్నాం. మానవుడు తన పాపం వల్ల ఏం చేశాడంటే, చూడండి, ఈరోజు స్వార్థ ప్రయోజనాలకు, మానవుడు తన స్వార్థ ప్రయోజనాలకు దైవ ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి దేవునికి వ్యతిరేకంగా తన మేధను, మరి తన మేధస్సును పాడు చేసుకున్నట్లుగా, దుర్వినియోగం చేసినట్లుగా మనకి మనము ప్రపంచంలో చూస్తూ ఉంటున్నాం. చూడండి, మానవుడు దేవుడు చేసిన ఉద్దేశం వేరు. మానవుడు ఏం తయారు చేస్తున్నాడు, నేడు తన జ్ఞానంతో అనుభవములు తయారు చేస్తున్నాడు. ఎలా నాశనం చేయాలో మరి అలాంటి అనుభవముల్ని, లేకపోతే ఆయుధాలని, అణ్వాయుధాలని, లేకపోతే భయంకరమైనటువంటి మరణాయుధాలని తయారు చేసే స్థాయికి, బాంబులు తయారు చేసే స్థాయికి మానవుడు వెళ్ళిపోతూ వచ్చాడు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యంలో చూసినటువంటి విధంగా మానవుడు పూర్తిగా పతనమైపోయినటువంటి వాడుగా ఉన్నాడు, పూర్తిగా పడిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, మానవుడు తిరిగి తను తాను సంరక్షించుకోలేని స్థితికి మానవుడు వెళ్ళిపోతూ వచ్చాడు. ఈ రకమైనటువంటి స్థితిలో తిరిగి మానవుడిని ఎవరు సంరక్షించగలరు, ఎవరు రక్షించగలరు, ఇట్టి పాపం నుంచి ఎవరు విడిపించగలరు, తిరిగి దేవుడితో ఎవరు సమాధానపరచగలరు. కాబట్టి ఈ జీవం కలిగినటువంటి దేవుడితో, సృష్టికర్త అనే దేవుడితో సమాధానపరచాలంటే దేవుడే మానవుడిగా రావాలి తప్ప వేరొక మార్గం అనేది లేదు. కాబట్టి ఒకవేళ దేవుడిగా వస్తే మనం ఎవరు కూడా సహించలేం. ఎందుకంటే ఆయన రూపాన్ని చూసి ఎవరు బ్రతకలేరు. సమీపింపరాని తేజస్సులో దేవుడు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము. ఆయన ఎవరు సమీపించలేరు, ఎవరు చూడలేరు, ఎవరు చూస్తే బ్రతకలేరు. ఇప్పుడు మానవుడు దేవుడిని అర్థం చేసుకోవాలంటే దేవుడే మానవుడిగా రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి దేవుడు ఇక భూమి మీదకి మానవుడిగా వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే మనల్ని తిరిగి సమకూర్చి దేవునితో సమాధానపరచడానికి, రీయూనియన్ చేయటానికి మరి ప్రభు వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు చూడండి, మనం చూస్తే ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువైపోయింది. సోషల్ మీడియా, న్యూస్ పేపర్స్, మనం ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయంటే వారి జీవితాల్లో పతనం అయిపోయినటువంటి స్థితి. మానవుడు పూర్తిగా తన మేధను పాడు చేసుకున్నాడు, తన దేవుని యొక్క పోలికలోంచి వేరైపోయినటువంటి కారణాన్ని బట్టి, దేవుని యొక్క మహిమలోంచి వేరైపోయినటువంటి కారణాన్ని బట్టి నేడు పూర్తిగా మానవుడు పతనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. మరి ఇట్టి మానవుని ఎవరు రక్షించగలరు? మరి తిరిగి వారిని ఆత్మీయంగా, మరి సామాజికంగా, సాంఘికంగా మరి ఎవరు సమకూర్చగలరు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే దేవుడు తప్ప ఇంకెవరు సమకూర్చలేరు.
అందుకనే మన దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉంది, దేవుడే మన కొరకు వచ్చినట్లు మనల్ని రక్షించడానికి, లేకపోతే మనల్ని తిరిగి మన యొక్క పాపం నుంచి విడుదల పొందటానికి, తిరిగి ఆయన యొక్క సారూప్యంలోకి మార్చడానికి మరి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని మన కొరకు పంపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. చూడండి పాపం లోపించడమే పరిశుద్ధత లోపించడమే పాపం అంట. మనం దేవుని యొక్క వాక్యం మరి స్పష్టంగా అర్థం చేసుకుంటే, పరిశుద్ధత ముందు పాపము తర్వాత అన్నమాట. తర్వాత పాపము లేకపోవటం పరిశుద్ధత కాదు, పరిశుద్ధత లోపించడమే పాపం. కాబట్టి పాపం లేకపోవటం పరిశుద్ధత కాదు, కానీ పరిశుద్ధత లోపించడమే పాపము అనే విషయాన్ని మనము గ్రహించాలి. కాబట్టి మానవుడు తను తాను ఏ విధంగా శుద్ధి చేసుకోగలడు, మానవుడు ఏ విధంగా తను తాను రక్షించుకోగలడు, తన స్వనీతిని బట్ట, ధర్మకార్యాలను బట్ట, పుణ్యకార్యాలను బట్ట ఏ విధంగానూ తను తాను ఈ యొక్క ఘోరమైనటువంటి పాపం నుంచి, ఈ శాపం నుంచి, మరణం నుంచి తప్పించుకోలేడు. తిరిగి దేవునితో తను తాను సమాధానపరచుకోలేడు. అందుకనే మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12-14 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుంటాము. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్థులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకున్నది. ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమైండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం తన శరీరం మంది కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను యాకము చేసెను. దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే చూడండి, మునుపు మనం ఎలాంటి వారము? పరదేశులమై ఉన్నాము, వాగ్దాన నిబంధన లేని పరజనులుగా ఉన్నాము, నిరీక్షణ లేని వారంగా ఉన్నాము, లోకమందు దేవుడు లేని వారమై ఉన్నాము. ముఖ్యంగా ఏమి లేని వారమై ఉన్నాము? ఈ లోకంలో ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఆహారం లేదా, లేకపోతే చూడండి సొంత ఇల్లు లేదా, లేకపోతే కారు బంగ్లా లాంటి ఆస్తులు లేదా భూమి ఇలాంటివి లేవా, అందం లేదా, ఐశ్వర్యం లేదా, ఆరోగ్యం లేదా, వీటన్నిటికంటే ముఖ్యంగా ఎవరు లేకపోతే మనకు నష్టం అంటే, దేవుడు లేకపోతే మానవుడు తను అర్థం చేసుకోలేడు. దేవుడు ఎవరో తను గ్రహిస్తే తప్ప మానవుడు తన స్థాయి ఏంటో, మానవుడు తన గురించినటువంటి ఉద్దేశం ఏంటో, తను ఎందుకు దేవుడు నిర్మించాడో, దేవుడు మానవుడు నిర్మించిన ఉద్దేశం ఏంటో, తాను ఏంటో తను గ్రహించలేని స్థితిలో మానవుడు ఉంటాడని సంగతి మనం తెలుసుకునేవారిని. దేవుని యొక్క పరిశుద్ధతతో మనము ఒకసారి చూసినట్లయితే మానవుడు ఎంత భయంకరమైన పాపియో మనము గ్రహించగలుగుతాము. దేవుడు ఎలాంటి గొప్ప కనికరం కలిగినటువంటి వాడు, ఎంత గుణలక్షణాలు కలిగిన వాడో, తాను ఏమై ఉన్నాడో అది గ్రహింపు లేకపోతే మనం ఏమై ఉన్నామో అనేటువంటి సంగతి మనకి అర్థం కాదు. అందుకని ఈరోజు మానవుడు తన పరిధి దాటి భయంకరమైనటువంటి వ్యక్తిగా, క్రూరమైనటువంటి వ్యక్తిగా మారిపోతే వచ్చాడు. అందుకని చూడండి, మానవుడు హత్యలు చేయటం, లేకపోతే క్రైమ్స్ చేయటం, మోసం చేయటం, అన్యాయం చేయటం, లేకపోతే భయంకరమైనటువంటి మన న్యూస్ పేపర్లో మనం చూస్తే, ఈ సోషల్ మీడియా వచ్చినాక, లేకపోతే ఇంటర్నెట్ వచ్చినాక భయంకరమైనటువంటి పరిణామం, పాపం నేరాలు చేయడానికి, ఘోరాలు చేయడానికి చిన్న స్థాయిలో నుంచి, చిన్న వయసులో నుంచే మరి నేడు ప్రపంచం మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంతటి ఈ ఘోరమైనటువంటి లోకంలో నుంచి, ఈ ఘోరమైనటువంటి పాపం నుంచి మనల్ని ఎవరు రక్షించగలరు, మనల్ని ఎవరు కాపాడగలటువంటి సత్యాన్ని మనం తెలుసుకునవలెను. కాబట్టి ఎవరు మనల్ని రక్షించలేరు. దేవుడైన వాడు మానవుడిగా వస్తే తప్ప మానవుడు ఏ విధంగా తను ఏం చేసుకోలేడు, రక్షించుకోలేడు. అంతేకాదు దేవునితో సమాధానపరచబడలేడు. చూడండి, ఇద్దరు మానవుల మధ్య సమాధానపరచడానికి ఒక మానవుడు ఉండవచ్చేమో, ఇద్దరు దేశాల మధ్య సమాధానపరచడానికి ఎవరైనా ఒక వ్యక్తి, ఒక ప్రధానమైన వ్యక్తి రాయబారం చేసి దేశాల మధ్య ఒకవేళ సమకూర్చొచ్చేమో. కానీ దేవుడికి మానవుడికి మధ్యనటువంటి ఈ తెగిపోయినటువంటి సంబంధాన్ని, పడిపోయినటువంటి సంబంధాన్ని, విడిపోయినటువంటి ఈ సంబంధాన్ని సమకూర్చాలంటే ఎవరు రావాలి? దేవుడే దిగి రావాల్సి ఉంటుంది. అందుకనే ప్రభు అయిన క్రీస్తు నరుడుగా ఈ భూమి మీదకి అరుదించినట్లు మనం ఆయనతో కూడా తండ్రి అయిన దేవుడితో సమాధానపరచబడ్డానికి మరి క్రీస్తు మన కోసం వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు లేని వారం ఉన్నాం, క్రీస్తుకి దూరస్తులు అంటున్నాం అని జ్ఞాపకం మనం చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు లేకపోతే మానవుడు తనకు తానుగా జీవించలేడు. ఎలా జీవించలేడంటే ఆశా నిగ్రహంతో జీవించలేడు. మ్యాన్ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. కాబట్టి మానవుడు తాను ఏం చేయకుండా ఉండాలనుకుంటున్నాడో అది చేయకుండా ఉండలేడు. ఎందుకంటే మానవుడికి సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు. కాబట్టి ఈ యొక్క ఆశా నిగ్రహం అయితే సెల్ఫ్ కంట్రోల్ దేవుని యొక్క ఆత్మఫలమే. కాబట్టి దేవుని యొక్క శక్తితోనే, దేవుని యొక్క సామర్థ్యంతోనే ఈ లోకాన్ని జయించగలం, మనం పాపాన్ని జయించగలం, తిరిగి ఆయన యొక్క మహిమలోకి లేదా ఆయన యొక్క సారూప్యంలోకి మనము మార్చబడగలం.
కానీ ఏ మానవుడు తన స్వప్రయత్నం ద్వారా కానీ, సొంత ప్రయత్నం ద్వారా కానీ, లేకపోతే స్వనీతిని బట్టి కానీ తాను రక్షించుకొనలేడు అనేటువంటి విషయాన్ని మనము స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మానవుడు నీతి క్రియలన్నీ మురికి గూడులు వంటివని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. చూడండి, కొలస్సే పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు 19 నుంచి చదువుకుంటాం. 1వ అధ్యాయం 19 వచనం నుంచి చదువుకుంటాము. మరి 22 వచనం వరకు, 19 నుంచి 22 వచనం వరకు చదువుకుంటాం. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు, ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకముందున్నవైనను పరలోకముందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని తండ్రి అభీష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గల వారిని ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచును. చూడండి, మాంసయుక్త దేహమందు మనల్ని ఏం చేశాడంటే సమాధానపరిచినట్లుగా చూస్తుంటున్నాం. ఆయన యొక్క సర్వసంపూర్ణత చూడండి, ఆయన యందు సర్వసంపూర్ణత నివసిస్తుందని, అంతేకాదు సిలువ రక్తం చేత మనల్ని ఏం చేశాడు, పడిపోయినటువంటి మానవుడితో దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తిరిగి సంధి చేసినట్లుగా క్రీస్తు ప్రభు మనం చూస్తుంటున్నాం. ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునే వాళ్ళని తండ్రి అభీష్టమైన. ఏ మానవుడైనా దేవునితో తిరిగి సమాధానపరచుకోవడానికి స్వప్రయత్నం ద్వారా ప్రయత్నిస్తే అది వ్యర్థమైన సంగతి మనం తెలుసుకునే వాళ్ళని. మానవుడు ఎన్నటికి తను దేవునితో తన స్వంత శక్తితో సమీపించలేడు, చేరలేడు. తన స్వంత నీతిని బట్టి చేరలేడు విషయాన్ని మనం తెలుసుకునేవాళ్ళని. మనం నీతి అంతా కూడా, మానవుడికి నీతి అంతా కూడా దేవుని దృష్టికి మురికి గుడ్ల వలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధత నుంచి వేరైపోయి మరి పాపాన్ని కొని తెచ్చుకున్నట్లుగా, శాపగ్రస్తుడైపోయినట్లుగా, నేడు పతనమైపోయిన స్థితిలో ఉన్నట్లుగా, సాతాను యొక్క అధికారంలోకి వెళ్ళిపోయినట్లుగా, దేవుని యొక్క అధికారంలో నుంచి సాతానుడి యొక్క అధికారంలోకి మానవుడు వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మానవుడు మరి బానిస అయిపోతూ వచ్చాడు, దేనికి బానిస అయిపోతూ వచ్చాడు, పాపానికి బానిస అయిపోతూ వచ్చాడు. పాపం చేత మరి ఆయన ఏడవబడుతూ వస్తుంటున్నాడు, పాపం చేత ప్రేరేపించబడుతూ వస్తున్నాడు. ఇట్టి మానవుడిని, ఇట్టి బలహీనత కలిగేటువంటి మానవుడిని ఎవరు రక్షించగలరు? ఇట్టి మరణానికి లోగేటువంటి శరీరం నుంచి, లేకపోతే ఇట్టి పాపం నుంచి మనల్ని ఎవరు తప్పించగలరు? అందుకనే పౌలు గారు అంటారు, చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయము, రోమిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము చూడండి 24 వచనం నుంచి చదువుతాను. రోమపత్రిక 7 నుంచి 7:24. అయ్యో, నేను ఎంతో దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కాక మనసు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడై ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నాడంటే, ఇంత ఘోరమైనటువంటి మరణం నుంచి, ఇంత ఘోరమైనటువంటి స్థితిలో నుంచి, ఇంత ఘోరమైనటువంటి పతనమైన స్థితిలో నుంచి, పాపానికి లోనయ్యే ఈ శరీరం నుంచి ఎలా నేను విడిపించబడగలను అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. అందుకని దేవునికి ఏం చెల్లిస్తున్నాడంట? క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకంటే ఆయన తప్ప ఇంకెవరు కూడా ఈ యొక్క పాప నియమం నుంచి మనల్ని విడిపించలేనటువంటి సత్యాన్ని అతడు తెలియజేస్తూ వచ్చాడు. శరీరం చాలా బలహీనమైనది అన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించి దేవునికి సమీపంగా ఉండటానికి ప్రభు చేసినటువంటి గొప్ప ఏర్పాటు మరి క్రీస్తు అనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకుని వెళ్ళను. కాబట్టి దూరంగా ఉన్నటువంటి మనము, ఆయన యొక్క పరిశుద్ధత నుంచి వేరైపోయిన మనము తిరిగి ఎవరి సారూప్యంలోకి తీసుకురావాలని కోరుతున్నాడు? దేవుడు ఎలా ప్రేమ కలిగినటువంటి వాడో, నిస్వార్థమైనటువంటి ప్రేమ కలిగిన వాడో, ఎంత క్షమాపణ కలిగిన వాడో, మరి దేవుడంతా ప్రార్థనాపరుడో, దేవుడంతా పరిశుద్ధుడో, దేవుడంతా నీతిమంతుడో, దేవుడంతా మరి మహిమ కలిగినటువంటి వాడో, దేవుడంతా మరి పాపాన్ని కనులతో సహా చూడలేనటువంటి వాడో, తిరిగి అలాంటి మహిమలోనికి, అలాంటి సారూప్యతలోనికి మానవుడు రాగలిగిన వాళ్ళంటే ఎవరికి సాధ్యం అంటే అది క్రీస్తు ప్రభు ద్వారానే సాధ్యమైన సంగతి మనం తెలుసుకోవాలండి. మానవుడు ఏ విధంగానూ తన స్వంత శక్తితో మరి దేవుని సమీపించేటువంటి సత్యాన్ని మనం తెలుసుకునే వాళ్ళను. ఇప్పటికే మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కొరకు దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఉద్దేశానికి వ్యతిరేకంగా మరి తన యొక్క మేధను, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని, దేవుడిచ్చినటువంటి కృపను మరి వ్యర్థం చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అయితే దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టి తిరిగి మానవుడిని సాతాను యొక్క అధికారుల నుంచి, బంధకాల నుంచి విడిపించి తిరిగి దేవుని యొక్క సారూప్యతలోనికి తీసుకురావడం కోసం ఆయన క్రీస్తుని పంపించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించింది. దేవుడంత క్షమాపణ కలిగిన వాడో, దేవుడంత కృప కలిగిన వాడో, దేవుడంత ఆశానిగ్రహం కలిగిన వాడో,
దేవుడు ఎంత మరి ప్రేమ కలిగినటువంటి వాడో, ఈ రకమైనటువంటి ఆత్మఫలాలు ఫలించాలంటే తిరిగి క్రీస్తు యొక్క సారూప్యంలోకి క్రీస్తు ఎలా ఉన్నాడో అలా జీవించగలగాలంటే అది ఎలా సాధ్యం? క్రీస్తు ద్వారానే, ఆయనతో నడుచుట ద్వారానే, ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుట ద్వారానే, ఆయన యొక్క ఉద్దేశంలో నడుచుట ద్వారానే, ఆయన వాక్యంలో మనం నిలబడట ద్వారానే, మరి ఆయన యొక్క సన్నిధిలో మనం నిలబడట ద్వారానే, ఆయన మార్గంలో మనం నడుచుట ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి క్రీస్తుకు లేదా నాకు వేరుగా దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే 15వ యోహాను సువార్త, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని. కాబట్టి మనం ఆయనకి వేరుగా ఉండి ఏం చేయలేం. ఏ మానవుడు తను తాను రక్షించుకోలేడు, దేవునితో తిరిగి సమాధానపరచబడలేడు. ఈ జీవం కలిగిన దేవుడితో సమాధానపరచబడడం వలనగా ఈ యొక్క భయంకరమైనటువంటి పతనమైపోయినటువంటి మానవుడు తిరిగి రీయూనియన్ జరగాలంటే అది క్రీస్తు ప్రభు ద్వారానే సాధ్యమని, ఆయన రక్తం ద్వారానే సంధి చేయబడతామని, ఆయన సిలువ రక్తం చేతనే సంధి చేయబడతారనే సంగతి మనము తెలుసుకునేవాళ్ళను. కాబట్టి ఒకానొక సమయంలో మనము ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నవారము, దేవుడు లేనటువంటి వారు, ముఖ్యంగా ఈ లోకమందు దేవుడు లేని ప్రజలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనే సంగతి మనం తెలుసుకునేవాళ్ళను. చాలా భయంకరమైనటువంటి ప్రమాదపు అంచున వారు జీవిస్తున్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకునేవాళ్ళను. ఈ లోకంలో డబ్బు లేదా, ఆరోగ్యం లేదా, వాళ్ళ ఆకలితో ఉన్నావా, ఒకవేళ ఐశ్వర్యం లేదా, అందం లేదా, ఈ లోకంలో భౌతిక సంబంధమైన వనరులు ఏమీ లేకపోయి ఉండొచ్చు. కానీ చూడండి, ఇదను మనం చూసినట్లయితే ఇవన్నీ లేకపోయినాను దేవుడు లేకపోతే మనం చాలా పెను ప్రమాదాన, లేకపోతే ప్రమాదపు అంచున మనం ఉన్నట్లే అనే సంగతి మనం తెలుసుకునేవాళ్ళను. ఎందుకంటే ఆ మానవుడు దేవుడు లేకుండా పుట్టడం తప్పు కాదు, కానీ దేవుడు లేకుండా చనిపోవటం చాలా భయంకరమైనటువంటి పరిణామం అనే సంగతి మనం తెలుసుకునేవాళ్ళను. ఎందుకంటే చాలా మంది ఎవరు పుట్టుకతో దేవుడిని ఎరగరు. ఎందుకంటే దేవుడిని తెలుసుకునుట, దేవుడిని ఎవరు తానుగా తెలుసుకోలేరు. ఎవరు దేవుడు తాను ఎవరికి బయలుపరుచుకుంటాడో వారు తప్ప ఇంకెవరు దేవుడిని గ్రహించినటువంటి సత్యాన్ని మనం తెలుసుకునే వాళ్ళని. ఈరోజు ప్రియ బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఒకవేళ క్రీస్తు ప్రభుని మీరు ఎరిగి ఉండలేదా? ఆయన ఏదైనా మతం అని మీరు భావిస్తుంటున్నారా? ఆయన ఏదైనా దేశానికి సంబంధించినటువంటి భావిస్తున్నారా? లేదా కులానికి దేవుడిని భావిస్తుంటున్నారా? లేదు సుమా, ఆయన అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపొస్తలుల కార్యం 10వ సెలవిస్తుంది. దైవ గ్రంథం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన ప్రేమ కలిగిన వాడు. మనము యథార్థ హృదయంతో ఆయన దగ్గరికి వచ్చి, పశ్చాత్తాప హృదయంతో ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ప్రభు మనల్ని క్షమించి రక్షించి, అంతేకాదు తండ్రి అనే దేవునితో, ఈ జీవం కలిగినటువంటి దేవుడితో, సృష్టికర్త అనే దేవునితో మనం పోగొట్టుకున్నటువంటి సమాధానాన్ని తిరిగి సమకూర్చేటువంటి దేవుడు అనే సత్యాన్ని మనము గ్రహించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు లేకపోవటమే పెను ప్రమాదం అనే సంగతి మనం తెలుసుకునేవాళ్ళను. అది చాలా భయంకరమైనటువంటి చూడండి, భూకంపం కంటే, లేదా భయంకరమైనటువంటి అగ్ని పేలుడు కంటే, లేకపోతే భయంకరమైనటువంటి తుఫాను కంటే కూడా చాలా ప్రమాదకరమైనది. ఈ భూ సంబంధమైన, భౌతిక సంబంధమైనటువంటి భయంకరమైన ప్రమాదాల కంటే, విపత్తుల కంటే అత్యంత ప్రమాదకరమైన విపత్తు ఏంటంటే, ఒక వ్యక్తి దేవుడిని తెలుసుకోకపోవటం, ఒక వ్యక్తి దేవుడు లేకుండా జీవించడం, క్రీస్తు ఎవరో తెలుసుకోకుండా జీవించడమే అత్యంత ప్రమాదకరమైన స్థితిని మనం తెలుసుకునేవాళ్ళను. ఎందుకంటే ఆ వ్యక్తి ఏ రోజు మరణించినా, లేకపోతే ఈ క్షణం మరణించినా దేవుడిని ఎన్నటికీ చూడలేటువంటి సత్యాన్ని, మన పాపంతో మానవుడు తానున్న పతన స్థితిలో ఈ జీవం కలిగిన దేవుడిని చూడలేడు. ఎందుకంటే దేవుడు తన కన్నులతో సహా పాపాన్ని చూడలేని సత్యాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. మానవుడు దేవుడిని చేరుకున్నంత నీతిమంతుడు కాదు, దేవుడిని చేరుకునేంత పరిశుద్ధుడు కాదు. అందుకనే క్రీస్తు ప్రభు తన యొక్క పరిశుద్ధతను మనకు ఆపాదించడానికి, తన నీతిని మనకు ఆపాదించడానికి, ఆయన ఎందుకు మనం నీతిమంతులుగా చేయడానికి, నిర్దోషులుగా చేయడానికి ఈ రకమైనటువంటి ప్రణాళికను మన దేవుడు చేస్తున్నటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. కాబట్టి ప్రియ బిడ్డలారా, లేకపోతే ప్రియ జనాంగమా, దేవుని యొక్క సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఏదో ఒక ప్రాంతానికో, ఏదో ఒక దేశానికో దేవుడు కాదని సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన సమస్తానికి దేవుడు, విశ్వమంతటికి దేవుడు. ఈ భూప్రపంచం లేకపోతే ఈ యొక్క విశ్వం అంతట్లో కూడా ఆయనే దేవుడు అనే సత్యాన్ని మనం తెలుసుకునే వాళ్ళను. ఆయనలా ప్రేమించేవాడు, ఆయనలా ఆదరించేవాడు, ఆయనలా రక్షించేవాడు ఇంకొక రెండరు అనే సత్యాన్ని మనం తెలుసుకునే వాళ్ళను. అయితే దేవుడు లేకుండా జీవించడం అనేది మరొకసారి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాను, చాలా ప్రమాదంలో ఉన్నటువంటి సత్యాన్ని. ఈ భూమి మీద జరిగే విపత్తులన్నిటికంటే, ఆకాశమందును భూమి మీద జరిగే విపత్తులన్నిటికంటే పెను ప్రమాదమైన సత్యం మనం తెలుసుకునే వాళ్ళను. ఎందుకంటే ఆ వ్యక్తి నేరుగా మరి దేవుని చూడకుండా నిత్య నరకానికి వెళ్ళిపోతాడని సత్యం మనం తెలుసుకోవాలి. కానీ దేవుని ఎలా తెలుసుకోవాలి? దేవుని తెలుసుకున్నట్టు అది అసాధ్యమే. ఎందుకంటే ఆయన చేసిన సృష్టిని తెలుసుకోలేని మనము దేవుడిని తెలుసుకున్నట్టు అసాధ్యమే. అయితే దేవుడిని తెలుసుకున్నట్టు ఒకే ఒక్క మార్గము, ఆయన మనకు బయలుపరుచుకోవాలి. ఆయన నిన్ను పిలుస్తున్నప్పుడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నప్పుడు, ఆయన తన స్వరాన్ని వినిపింపజేస్తున్నప్పుడు, ఆయన ఆ సత్య సువార్త నీకు తన ప్రజల ద్వారానో, ప్రవక్త ద్వారానో, సేవకుల ద్వారానో, సువార్థికుల ద్వారానో, సంఘం ద్వారానో నీకు తెలియజేస్తున్నప్పుడు నువ్వు ఆ సత్యానికి విధేయుడు అయితే ధన్యురాలివి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. లేదంటే
శాశ్వతంగా మనం దేవుని నుంచి దూరం అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అటువంటి పరిణామం ఏర్పడుతున్న సంగతి మనము గ్రహించాలి. మానవుడు ముఖ్యంగా తనున్న స్థితిలో దేవుణ్ణి చేరలేడు. స్వంతంగా జ్ఞానంతో లేకపోతే స్వనీతితో ధర్మకార్యాలతో చేరలేని సత్యాన్ని మనం తెలుసుకునేవాళ్ళని. కాబట్టి క్రీస్తునందు ఎవరైతే నీతిమంతులుగా చేయబడతారో, క్రీస్తునందు ఎవరైతే క్షమించబడతారో, రక్షించబడతారో అట్టివారే ఈ జీవం కలిగిన దేవునితో నిత్యత్వాన్ని అనుభవించగలరని సత్యాన్ని మనం తెలుసుకునేవాళ్ళని. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.